ఇటువంటి ఫ్రీ పథకాల మీద ఆల్రెడీ నేను 2 పార్ట్స్గా దీన్ని డివైడ్ చేసి, ఎందుకంటే ఇన్స్టాలో 3 minutes కంటే ఎక్కువ పెట్టలేం కాబట్టి యూట్యూబ్ అండ్ షార్ట్ వీడియోస్లో 3 పార్ట్స్గా చేశాను. ఇది 3rd పార్ట్ అనమాట. సో మీరు చూడాలి అనే ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఆ 2 parts కూడా అవైలబుల్ ఉంటాయి, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. సో నా బాధల్లో ఒకటే, ఏవైతే మనకి కావాలో అవి మనం ప్రభుత్వాల నుంచి తీసుకోగలిగితే బాగుంటాయి. అది ఏంటి, ఏం కావాలి? విద్య, వైద్యం, ఉద్యోగం, అంతే. ఈ 3 కావాలి మనకి. ఇదే ప్రాపర్గా ఆలోచించగలిగి ఫ్రీ అనౌన్స్మెంట్స్ చేస్తున్నటువంటి పథకాలు ఏవైతే ఉన్నాయో, వెల్ఫేర్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో, వీటన్నిటినీ కూడా సున్నితంగా, ఇది ఏ ప్రభుత్వాన్నా ఏ పార్టీనా తప్పుపడడం కాదు, చాలా లిబరల్గా ఆలోచించండి ఏపీలో ఉన్నటువంటి ప్రజలు. ఈరోజు ఏపీ ఉన్నటువంటి కండిషన్లో మనకి కావాల్సింది ఒక రూపాయి. మన పెద్దవాళ్ళు చెప్తూ ఉంటారు, రూపాయి దాచితేనే అది 100, 1000, 10,000, లక్ష రూపాయలు అవుతాయి. అలాగా పుణ్యానికి రాలేదు కదా. 1942 crores ఎవ్రీ ఇయర్ ఖర్చు పెడుతున్నారు ఫ్రీ బస్సు పథకం గురించి ఏపీ స్టేట్లో. పుణ్యానికి రాలేదు కదా. ఇంకొక దానికి ఇంకా డీటెయిల్స్ తీసుకుంటూ పోతే ఎంతో డబ్బులు వస్తాయి. ఇవన్నీ తీసుకొచ్చి మంచి విద్య ఇవ్వండి, కార్పొరేట్ స్టైల్ విద్య ఇవ్వండి. ఏ రాజకీయ నాయకుడైనా లేదంటే ఏ సెలబ్రిటీ స్టేటస్ ఉన్నటువంటి వ్యక్తులైనప్పటికీ కూడా ప్రభుత్వ పాఠశాలలో చదివించగలుగుతున్నారా మీ పిల్లల్ని? దాన్ని డెవలప్ చేయండి, ఆ రేంజ్లో డెవలప్ చేయండి. మీ బిడ్డల్ని తీసుకొచ్చి అక్కడ చదివించండి. రానోడు కూడా స్కూల్కి వస్తాడు కదా, నీ బిడ్డ కూడా అక్కడ చదువుతున్నాడని. ఎందుకు ఆలోచించట్లా? ఎవరికి కావాలి ఫ్రీ పథకాలు? వ్యవసాయానికి 7,000 రూపాయలు వేశారు, అవసరమా ఇది? 1942 crores ఫ్రీ బస్ మీద ఖర్చు పెడుతున్నారు, అవసరమా ఇది? ఇవన్నీ దాచండి. ఎవరిలో అవేర్నెస్ రావాలి? జనాల్లో అవేర్నెస్ రావాలి. ఇది జనాలు చెప్పండి. వాళ్ళు ఒక పార్టీని కాంపిటేటివ్ స్పిరిట్లో వాళ్ళు ఆ పార్టీ నుంచి గెలిచేదానికి, ఇంకొక దాని నుంచి గెలిచేదానికి ఇట్లాంటి ఫ్రీ అనౌన్స్మెంట్స్ ఇచ్చేస్తారు. మీరు చెప్పండి, స్టేట్ మొత్తం ఏకం అవ్వండి, ఒక మాట మీద చెప్పండి. లేడీస్ చాలు, ఫస్ట్ మీరు మారండి. మిగతా వాళ్ళు ఫ్రీ అనౌన్స్మెంట్స్ లాభ పొందుతున్నటువంటి మిగతా వాళ్ళ గురించి మళ్ళీ ఆలోచిద్దాం. మీకు ఫ్రీ బస్సు పథకం ఇచ్చారు కదా, ఆపేయండి. బస్సు ఎక్కంగానే చెప్పండి కండక్టర్తో క్లియర్గా, నాకు వద్దు బాబు, టికెట్ ఇస్తా, డబ్బులు ఇస్తా, నేను ఒక వీడియో రికార్డ్ చేయండి. పక్కన వాళ్ళకి ఇన్స్పిరేషన్ అవుతారు. మీరు చెప్పండి, నాకు ఫ్రీ వద్దు. ఈ 3 ఏ రోజైతే స్టేట్లో నీట్గా జరుగుతాయో ఆ రోజు నేను ఫ్రీగా ఇది చేసుకుంటాను అని చెప్పండి. నాకు ఆ 3 సక్రమంగా రావాల్సినటువంటి రాకుండా ఇవన్నీ చేసే ఉపయోగం ఏందని చెప్పండి. మార్పు తీసుకురండి. ఏ పార్టీని తప్పుపడతా కూర్చోవడం కాదు. నేను ఒక్కడే బస్సు ఎక్కకపోతే